హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ మనం చర్చించుకునే అంశం వ్యూ పాయింట్లో అల్లు అర్జున్ గారి అరెస్టు వ్యూహాత్మకమా లేకపోతే కుట్ర? ఇది సహజ సిద్ధంగా జరిగినట్టుగా కనపడట్లేదు. ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటా ఉంటే ఇందులో ఒక వ్యూహమైనా ఉండాలా లేకపోతే కుట్రైనా ఉండాలా? ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కనపడతా ఉంది ఇక్కడ. ఏంటది ఆ డాట్స్ ఏంటి, ఏం కలిపితే ఏమొచ్చిందో అని మాట్లాడుకుందాం. అంతకంటే మళ్ళీ మీకు ఒక అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. పుష్ప రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ టార్గెట్ 2000 కోట్లు. 2000 కోట్లు ఈ మార్కు చేరుకోవాలనేది వాళ్ళ టార్గెట్. అందులో భాగంగానే రికార్డుల మీద రికార్డులు లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మొదటి రోజు సినిమా బాగానే ఉందని ఒక మిశ్రమ స్పందన వచ్చింది. వాస్తవానికి మిశ్రమ స్పందన రాగానే శుక్రవారం రోజు అది రేట్లు ఎక్కువ, టికెట్లు రేట్లు ఎక్కువ పెట్టారన్న ఉద్దేశమా లేకపోతే మిశ్రమ స్పందన వచ్చినందుక శుక్రవారం రోజు మొత్తం డ్రాప్ అయిపోయినాయి కలెక్షన్స్. శని ఆదివారం రోజు కలెక్షన్స్ మళ్ళీ బాగానే పెరిగినాయి. మళ్ళీ సోమవారం నుంచి డ్రాప్ అయిపోయినాయి. కానీ అనుకోని విధంగా ఒక ఘటన జరిగింది అక్కడ. ఆ ఘటన అల్లు అర్జున్ అరెస్టుకు దారితీసింది. వాస్తవానికి ఆ ఘటన నుంచి, అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశం ఉండి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అన్న కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే ఆర్జీవి వర్సెస్ అల్లు అనుకుందాం. ఆర్జీవి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ కాల. ఆర్జీవీనే, ఒక తుప్పిరి ఆర్జీవీనే అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగాడు. మరి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోయాడా? అరెస్ట్ నుంచి తప్పించుకోవడం అంటే నేను ఉన్న న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకు, నేను వేరేగా మాట్లాడట్లా, క్లియర్ కట్గా న్యాయపరమైన అవకాశాలని వినియోగించుకొని ఆయన్ని తప్పించుకునే అవకాశం ఉండిందా? ఉన్నా కానీ ఆయన అరెస్టుని ఆయన లైట్ తీసుకున్నారా? ఆ లైట్ ఎందుకు తీసుకున్నారనేది తర్వాత చెప్తా నేను. రెండవ అంశం, మోహన్ బాబు వర్సెస్ అల్లు, ఇద్దరిని మధ్య మనం కంపేర్ చేసిన మోహన్ బాబు నేరుగా డైరెక్ట్గా హిట్ చేశాడు. అందులో కోపోద్రిక్తుడే ఆయన కొడితే అతను ఇవాళ హాస్పిటలైజ్ అయ్యాడు. అది ఒకవేళ కణత మీద తగిలింటే చనిపోయేవాడు. హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇవాల్టి వరకు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయలేదు, కానీ అల్లు అర్జున్ మాత్రం అరెస్ట్ చేశారు. ఏం మోహన్ బాబుకున్న న్యాయపరమైన అవకాశాలు అల్లు అర్జున్ గారు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? సో ఇందులో వ్యూహం ఉందా, కుట్ర ఉందా? మూడోది, ఇప్పుడు తాజాగా ఆయనకు మధ్యంతరం మొత్తం కలిపి ఒకే రోజులు అయిపోయినాయండి పరిణామాలన్నీ. ఆయన అరెస్ట్ కావడం, బెయిల్ రావడం, మళ్ళీ బెయిల్ వచ్చేసినా కానీ ఒకరోజు రాత్రి ఆయన అక్కడ ఉంచటం, ఇదంతా కూడా అల్లు అర్జున్ గారికి సానుభూతి రావటానికి కారణమైంది. సో వన్ డే మొత్తం ఒక్క రోజులో అన్ని పరిణామాలు అయిపోయినాయి. నాలుగోది, మళ్ళీ ఇప్పుడు మధ్యంతర బెయిల్ రద్దు చేయటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మధ్యంతర బెయిల్ ఎందుకంటే మధ్యంతర బెయిల్ రద్దు చేసి ఆయన మీద అంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరించాలా అంటే ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. వీటికి తోడు ఐదోది, 74% కలెక్షన్స్ పెరిగాయి. అరెస్ట్ అయిన తర్వాత 74% అల్లు అర్జున్ గారి పుష్ప సినిమా కలెక్షన్స్ పెరిగాయి. ఏమిటి విడ్డూరం అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వటం అది నెగిటివ్ పబ్లిసిటీ అయిన, ఇదొక పబ్లిసిటీ స్టంట్లు మనం చూస్తూ ఉంటాం కదా. కావాలని లీక్ చేయటము, సినిమా క్లిప్పుల్ని లీక్ అయిపోయిందని గందరగోళం సృష్టించడం. అంటే పబ్లిసిటీ ఇవాళ ఉన్న రోజుల్లో మంచిగా పాజిటివ్గా వెళితే పబ్లిసిటీ ఎక్కువ మందికి చేరదు, నెగిటివ్గా వెళితే పబ్లిసిటీ ఎక్కువ మందికి చేరుతుంది అని ఒక స్ట్రాటజీ నడుస్తుంది. కొన్ని వందల వేల కోట్ల వ్యాపారం ఇది. ఈ వ్యాపారంలో ఏమైనా చేసేందుకు ఆస్కారం ఉంది. జస్ట్ నాకు ఒక అనుమానం వచ్చింది, మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమనిపిస్తుంది? దయచేసి అందరూ కామెంట్ చేయండి. మీకేమనిపిస్తుంది? ఇది వ్యూహం అనిపిస్తుందా, కుట్ర అనిపిస్తుందా? కుట్ర ఎందుకన్నా
ఇది వ్యూహం కాదండి. వ్యూహం కానప్పుడు పోలీసులు సరే ఈ ఏపీ పోలీసులు ఆర్జీ వ్యవహారం ఏపీ పోలీసులు అనుకో, మరి మోహన్ బాబు వ్యవహారంలో పోలీసులు ఇంత ఉదారత చూపిన పోలీసులు అల్లు అర్జున్ విషయంలో ఎందుకు అంత ఉదారత చూపలేకపోయారు? అల్లు అర్జున్ గారిని ఇంటికి రావటం, ఆయన బట్టలు మార్చుకొస్తానంటే ఆయన ఆయనతో పాటు లిఫ్ట్ పోలీస్ ఆఫీసర్ ఎక్కి పైన బెడ్రూమ్ దాకా వెళ్ళటం, ఆయన బట్టలు మార్చుకున్నాక మళ్ళీ ఆయనతో పాటు కిందకి ఏముంది అందులో? అల్లు అర్జున్ ఏమన్నా బిల్డింగ్ దూకేసి వెళ్ళిపోతాడా? ఇది చాలామందికి అనుమానాలకు తావిచ్చేది కదా. మరి మోహన్ బాబు విషయంలో అలా జరగలేదే. అల్లు అర్జున్ గారు ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా పొరపాటుగా జరిగిన అంశం ఇది. కానీ మోహన్ బాబుది అలా లేదు కదా, వాంటెడ్లీ ఇంటెన్షనల్లీ కొట్టాడు కదా. మరి మోహన్ బాబు విషయంలో చూపిన ఉదారత అల్లు అర్జున్ గారిలో ఎందుకు చూపలేకపోయారు? ఎందుకు అవకాశాలను అల్లు అర్జున్ చూపలేకపోయారు అనుకుందాం. మరి చూపలేకపోయారంటే ఒక్క రోజులో, రెండవది వన్ డేలో వాళ్ళు బెయిల్ కూడా తెచ్చుకోగానే రాత్రంతా ఎందుకు ఉంచారు? ఎందుకు అవకాశాలు లేవు అక్కడ? ఇది కూడా అంటే కుట్రనా అంటే ఇది దానికి అవునా అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది నేను చెప్తున్నా. ఇందులో కుట్ర దాగి ఉందా అంటే ఇది కుట్ర, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా అన్న అంశం కూడా మనకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మధ్యంతర బెయిల్ రద్దు. అంత ఉత్సాహం ఎందుకు? మధ్యంతర బెయిల్ రద్దు చేయకపోతే ఆయన ఏమన్నా సాక్షులను ప్రభావితం చేసేసి ఇదేమన్నా అరే జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని వేల కోట్ల రూపాయలు 43,000 కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా సంపాదించారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు 10 ఏళ్ల పాటు. ఈ దేశంలో ఒక రికార్డు. మరి అల్లు అర్జున్కి ఈ విషయంలో మధ్యంతర బెయిల్ రద్దు చేసి లోపలేయాల్సిన అవసరం ఏముందయ్యా? అవునా కాదా? డౌట్ వస్తుందా లేదా? సగటు పౌరుడికి నాకు డౌట్ వచ్చింది. మీకు వచ్చిందా లేదా? వస్తే కామెంట్ చేయండి. అరే వివేకానంద రెడ్డిని చంపేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ వరకు అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. అరెస్ట్ అయ్యాడా ఎంపీ అవినాష్ రెడ్డి? మరి పోలీసులు ఈ చిన్న విషయానికి అల్లు అర్జున్ ఇంతలా ఎందుకు చేశారు? అయితే కుట్రే ఉండాలిగా. కుట్ర కాదంటే అది వ్యూహం ఉండాలిగా. ఏంటి ఆ వ్యూహం? 74% కలెక్షన్లు పెరిగినాయి. హిందీ బెల్ట్లో ఈ వార్తలన్నీ చూసి హిందీ బెల్ట్లో అరే అల్లు అర్జున్ గారి సినిమాలో నిజంగా సీఎం మీద డైలాగులు ఉన్నాయంట, అందుకే సీఎం గారు ఆయన అరెస్ట్ చేయించారంట. అంటే ఏం డైలాగులు ఉన్నాయి చూద్దాం రా భయ్ అని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అరే మెగాస్టార్ చిరంజీవి గారి మీద డైలాగులు ఉన్నాయంట. అరే అవునా? బాస్ మీద డైలాగులు ఉన్నాయా? చూద్దాం పదండి సినిమా. సో ఈ రకమైన స్ట్రాటజీ మనం ఉపయోగించారా? ఇవాళ వరకు వాళ్ళ లెక్కల ప్రకారం 1,500 కోట్ల రూపాయలు క్రాస్ అయిందని లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. నేను వాస్తవ అంకెల్లోకి వెళ్ళట్లా, ఎందుకంటే లాస్ట్ టైం నేను చెప్పా వాళ్ళు 1000 క్రాస్ అయిందని చెప్తే నేను చెప్పిన లెక్కలో 789 కోట్లే ఉన్నాయి. ఓకే 200 కోట్లు తక్కువ ఉన్నాయి, ఓకే దాన్ని కూడా మనం పక్కన పెడదాం. 200 కోట్లు అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు 1,500 కోట్లు అంటున్నారు. ఇది 2,000 కోట్లకు తీసుకెళ్ళటం అనేది వాళ్ళ ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగా ఇదేమన్నా వ్యూహాత్మకంగా జరిగిందా? మళ్ళీ అల్లు అర్జున్ గారు దీన్ని వార్తల్లో ఉంచడానికి అల్లు అర్జున్ గారు చిరంజీవి గారిని కలిశారు, నాగబాబు గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తా అంటున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూని పుష్ప ఒకవైపు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం టీం చేస్తూ ఉంటే, ఒకవైపు అల్లు అర్జున్ గారు దీన్ని వార్తల్లో ఇంకా నానేలా చేస్తున్నారా? ఈ మధ్యంతర బెయిల్ రద్దు కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. 4 వారాలేగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ 4 వారాల్లో బెయిల్ రద్దు చేసి ఏం చేయాలనుకుంటున్నారు? పోలీసులకు ఎందుకంత ఆలోచన, ఎందుకంత ఉత్సాహం? ఇవన్నీ చూస్తుంటే అది వ్యూహమన్నా కావాలా, కుట్రన్నా కావాలా? ఈ రెండు కాకుండా సహజ సిద్ధమైన పరిణామాలుగా ఇది అనిపించట్లేదు. మీరు ఈ అంశం మీద మీరేమనుకుంటున్నారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే.